రాజ్యసభ ఎన్నికలకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్ 3 సీట్లపై కన్నేసింది. సంఖ్యాబలం బట్టి 2 సీట్లను ఈజీగా కైవసం చేసుకోనుండగా ఒకటి బీఆర్ఎస్ సొంతమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సీటును కూడా గులాబీకి దక్కకుండా తమ ఖాతాలో వేసుకునే వ్యూహంలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ కు 64 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా బీఆర్ఎస్ కు 39 మంది బలం ఉంది. ఈ లెక్క ప్రకారం కాంగ్రెస్ 2 సీట్లను, బీఆర్ఎస్ 1 సీటును గెలవచ్చు. అయితే బలబలాల నేపథ్యంలో కాంగ్రెస్ ఇద్దరిని, బీఆర్ఎస్ ఒక్కరిని బరిలో నిలిపితే ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి. అలా కాకుండా 2 పార్టీలు కూడా 3 అభ్యర్థులను పోటీకి దించితే ఓటింగ్ రసవత్తరమయ్యే అవకాశాలున్నాయి. రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ, ఎంఐఎం పార్టీలు దూరంగా ఉండి బీఆర్ఎస్ నుంచి 14 మంది కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లతో 3 స్థానాలను కాంగ్రెస్ దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గులాబీ నేతలు తమతో టచ్లో ఉన్నారన్న హస్తం నాయకులు చెబుతుండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు ఓటు వేసే అవకాశం ఉందని భావిస్తోంది కాంగ్రెస్. దీంతో వచ్చే 1 సీటు కూడా ఎక్కడ కోల్పోతామోనన్న గుబులు గులాబీ శిబిరంలో మొదలైంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాజ్యసభకు సోనియా గాంధీ పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే సోనియా పోటీలో ఉంటే తమకు అనుకూలంగా ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నారు హస్తం నేతలు. మరోపక్క రాజ్యసభ సీటు కోసం ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. చిన్నారెడ్డి, జానారెడ్డి, రేణుకా చౌదరి, విహెచ్, అద్దంకి దయాకర్, బలరాం నాయక్, వంశీచంద్ రెడ్డిలతో పాటు పలువురు రాజ్యసభ సీటు తమకు కేటాయిస్తారన్న ఆశలో ఉన్నారు. దీంతో అధిష్టానం మనసులో ఎవరున్నారు, బరిలో దిగేదెవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన వ్యూహాన్ని రచిస్తోంది? సాదిక్. ప్రసన్న, రాజ్యసభ సంబంధించినటువంటి ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మనకు రాజ్యసభ సీటు 3 స్థానాలు ఉన్నాయి. అందులో బలాబలాలు చూసినట్టయితే అంటే అసెంబ్లీలో సభ్యుల యొక్క బలం బట్టి దాని యొక్క విధానం ఉంటుంది. సో 119 మంది శాసనసభ్యుల్లో పూర్తి స్థాయిలో ఒక అభ్యర్థిని నిలబెట్టాలంటే, గెలుపొందాలంటే 30 మంది ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఉన్నారు. దాంతో పాటుగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వెళ్ళి ఉన్న నేపథ్యంలో 65 మంది ఉన్నారు. బలాబలాలు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు వచ్చి రావడానికి ఆస్కారం ఉంది, స్పష్టంగా అర్థమవుతుంది. మరొకటి 39 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. సో ఈ అంశం పైన కూడా వారికి ఒక స్థానాలకి వచ్చే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ 3వ అభ్యర్థి నిలబెడితే ఎట్లా ఉంటుందన్న పైన కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా రాజ్యసభ సంబంధించిన ఎన్నికల నిబంధనలలో తమకు అనుకూలంగా కలిసి వస్తానని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా 3 నిలబెట్టే యోచనలో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో విప్పు అన్నది ఉండదు. పార్టీలు ఎవరికైతే ఓటు వేయాలో వారికి వాళ్ళ ఇష్టానుసారం, అంటే ఎవరికైనా ఓటు వేసడానికి ప్రాధాన్యత ఉంటుంది. సో విప్పు ఉండదు కనుక డెఫినెట్ గా బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులకు ఓటేసే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసిన నేపథ్యం ఉంది. అంతేకాకుండా కొంతమంది టచ్ లో ఉన్నారని కూడా చెప్తా ఉంది. దీంట్లో చూసినట్టయితే మనకు మనకు ఒక సూత్రీకరణ ఏంటంటే 119 డివైడెడ్ బై 3, అంటే 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఒకటి కలుపుకోవాలి. ఒకటి కలుపుకోకపోతే ఏమైతే సరిసమానంగా వస్తుంది. దాన్ని మనము టాస్ అంటారు. అది కాకుండా 4 ఉంటుంది. 119 ప్లస్ 3 ప్లస్ 1 4 ఉంటుంది. ఒక అభ్యర్థి గెలుపొందాలంటే 30 మంది ఓటు వేయాలి. సో ఈజీగా కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాల్లో వచ్చే అవకాశం ఉంది. అయితే దీంట్లో బీజేపీ పార్టీ వాళ్ళు కనుక ఓటుకు దూరంగా ఉంటే దాని సంఖ్య బలంగా తగ్గిపోతుంది. దాంతో పాటుగా 104 వరకు కూడా అది తగ్గిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎంఐఎం కూడా ఎన్నికల విధానం, అంటే రాజ్యసభ సంబంధించినటువంటి ఓటింగ్ కనుక దూరంగా ఉన్నట్టే అది మరింత తగ్గే అవకాశం ఉంది. అప్పుడు 111 ఉంటుంది. అప్పుడు డివైడెడ్ బై 3 ప్లస్ 1 అంటే 4 ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే టాప్ ప్రియారిటీ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి 3 ఎన్నికయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్ లోని కొంతమంది
శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్న నేపథ్యంలో వారు కూడా తమకు ఓటు వేస్తారని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రాజ్యసభ ఎన్నికల నిబంధనలు కూడా తమకు అనుకూలంగా ఉంటుందని కూడా భావిస్తున్న నేపథ్యంలో మూడు సంబంధించినటువంటి రాజ్యసభ సీట్లు తమకే వస్తాయని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకు భాగంగా వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. ఒకవేళ కనుక ఎంఐఎం అదేవిధంగా బీజేపీ కనుక దూరంగా ఉన్నట్లయితే డెఫినెట్ గా బీఆర్ఎస్ కు ఉండాల్సినటువంటి రాజ్యసభ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీకి రావడానికి చాలా ఆస్కారం ఉందన్నట్టుగా మనకు పార్టీ వర్గాలు అయితే వారి అంచనాలు వేస్తున్నారు. ఇక రాజ్యసభ సీటు కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. చిన్నారెడ్డి ఉన్నారు, జానారెడ్డితో పాటుగా సిడబ్ల్యూసీ మెంబర్గా ఉన్నటువంటి వంశేందర్ రెడ్డి ఉన్నారు, బలరాం నాయక్ ఉన్నారు. గతంలో అంటే అసెంబ్లీ స్థానాలకి ఆశపడి తర్వాత భంగపడినటువంటి సీటును త్యాగం చేసిన వారు బలరాం నాయక్ కానీ అద్దెకి దయాకర్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా సీటుకు ఆశిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా రాజ్యసభ సభ్యుల నుంచి అంటే సోనియా గాంధీని కూడా నిలబెట్టే యోచన కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా అర్థమవుతున్న నేపథ్యంలో తమ గెలుపు అన్నది చాలా సునాయాసంగా ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తుంది. రాజ్యసభ సంబంధించిన ఎన్నికల నిబంధనలు తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత బలాల ప్రకారం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి 2 వస్తుంది, కానీ బీఆర్ఎస్ పార్టీకి 1 వస్తుంది. కానీ ఒకవేళ కనుక బీజేపీ అదేవిధంగా ఎంఐఎం కనుక ఓట్లకు దూరంగా ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు కూడా కైవసం చేసుకునే అవకాశం ఉందని కూడా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి అంటే ఇప్పుడు ఖాళీ అయిన సీట్లు కూడా 3 కూడా బీఆర్ఎస్ పార్టీ బడుగుల లింగయ్య యాదవ్ గానీ ఇక మిగతా సంబంధించినటువంటి పద్దిరాజు గానీ సంతోష్ గానీ వీరు ముగ్గురు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులే. వాళ్ళు రిటైర్డ్ అవుతున్నారు. వాళ్ళ స్థానాలు పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉంది. సాదిక్, ఇప్పుడు మనం చూసుకుంటే కాంగ్రెస్ అయితే ఒక ధీమాలో ఉంది, బీఆర్ఎస్ ఓట్లు కూడా కాంగ్రెస్ కే వస్తాయి అంటూ కూడా ఒక ధీమాలో ఉంది. సో ఈ నేపథ్యంలో ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి ఇప్పటికే చాలా మంది నేతలు వెళ్తున్నారు. ఇలాంటి టైంలో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఒకవేళ అలాంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకవేళ నేతలు అందులోకి వెళ్తే అదే కాంగ్రెస్ పార్టీలోకి చేరితే ఓట్లు చీలే అవకాశం ఉందనుకోవచ్చా సాదిక్? ప్రసన్న, ఇప్పుడు రాజ్యసభ సంబంధించిన ఎన్నికల విధానంలో విప్పు అనేది ఉంది. పార్టీ తన విప్పు జారీ చేస్తే ఆ విప్పు ప్రకారంగా ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రాజ్యసభ సంబంధించినటువంటి సభ్యులు అంటే వారిని ఎన్నుకునే విధానంలో విప్పు అన్నది జారీ చేసే అవకాశం దీంట్లో లేదు. కనుక ఎవరికైనా ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది. సో చాలా మంది కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల మనకు మధుయాష్కి గౌడ్ గానీ ఇతర సంబంధించినటువంటి నేతలందరూ కూడా బీఆర్ఎస్ లో దాదాపు 20 మంది కూడా మాకు టచ్ లో ఉన్నారని కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్న దరిమిలా డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు అంటే మొత్తం వాళ్ళు 60 సిపిఐ పార్టీతో కలిపి అంటే 65 స్థానాలు ఉన్నాయి. 30, 60 పోతే 2 సీట్లు డిఫరెంట్ ఉంటుంది. మిగతా 5 స్థానాలతో పాటుగా మిగతా 25 మందికి సంబంధించిన వాళ్ళు కనుక ఓటు వేసినట్టే డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించిన దాంట్లో కూడా విప్పు జారీ చేసే అవకాశం లేదు కనుక దాన్ని అందిపుచ్చుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. డెఫినెట్ గా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సభ్యులకు రాజ్యసభలో ఓటు వేసే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ తరహా సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతున్నట్టుగా కనబడుతుంది. సో అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గుబులు పుట్టిస్తుంది. ఎందుకంటే 3 స్థానాలు కూడా అంటే ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళే, వారికి చెందాల్సినటువంటి దాంట్లో కనీసం ఒకటన్నా వస్తానుకుంటే ఆ ఒకటి కూడా రాలేని పరిస్థితిలో ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా గుబులు అయితే ఉంది. అది ఆ పార్టీ పూర్తి స్థాయిలో ఇక్కడ కనుమరుగయ్యే అవకాశం ఉంది తెలంగాణలో. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి వ్యూహం చేస్తున్న కూడా ఎన్ని వ్యూహాలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహానికి చిత్తు కావాల్సిందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలైతే స్పష్టం చేస్తున్నారు. 3 స్థానాలు కూడా విప్పు జారీ చేసే అవకాశం లేదు కనుక 3 రాజ్యసభ సీట్లు తమ ఖాతాలోకి చెందుతాయని కూడా కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. సో రాజ్యసభ సంబంధించినటువంటి ఎన్నికల విధానంలో నిబంధనలో ఉన్నటువంటి ప్రకారంగా తమకు అనుకూలంగా వస్తుంది. తమకు అనుకూలంగా మార్చుకునేందుకు గాను కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా తన యొక్క వ్యూహాలను మరింత పదును పెడుతుంది. ప్రసన్న, థ్యాంక్ యూ సాదిక్.